ఓకే, చేపూరి శ్రీరామ్ గారి యొక్క శతావధానం గురించి వీరు ఒక 3 పద్యాలు మీకు వినిపిస్తారండి. సభకు నమస్సుమాంజలులు. చాలా చక్కనైనటువంటి విధములో ఈ శతావధానం ఎంతో గొప్పగా సాగుతున్నది. వీణుల విందుగా, కనుల పండుగగా ఈ సాహిత్య సభ ఎంతో అందగిస్తున్నది. ఒక 3 చిన్న పద్యాలను మీకు వినిపించి నేను నా సంతృప్తిని వెలిబుస్తా. ఈ శతావధానమితటయింపు గొల్ప, ఈ ఇతటయింపు గొల్ప, కీర్తి పొందగా చేవూరి స్ఫూర్తి గలుగా, జయము గలుగగా శ్రీరాము చక్కనైన విధము జూపగ పృచ్ఛకుల్ వినుతిసేయ. ఇచ్ఛను గలిగిన వారలు పృచ్ఛకులై ప్రశ్నలేయ పరిపరి విధముల్, స్వేచ్ఛగా విశదీకరించుచు స్వచ్ఛముగా తృప్తిపరచు అవధానికడున్. అయితే నా కోరిక ఏమిటంటే ఇటువంటి అవధానాలు మరిన్ని జరిగేటట్లుగా మనమందరం మరి సాహిత్యంలో ఎంతో ఎదగాలని ఆకాంక్షిస్తూ ఇట్టి సాహిత్య ప్రక్రియనెంతగానో వృద్ధి చెందగజేయుమా బుద్ధి గల్గి, అంతరించకపోకుండా ఆదుకొనుచూ సాగుచుండగా అవధాన సహితులారా. ఇట్లాగే సాగిపోవాలని ఆకాంక్షిస్తూ ఈ కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగానికి నేను అభ్యర్థిస్తూ మరి సెలవు తీసుకుంటున్నా. నా పేరు జయవీర్ రాజు. దయచేసి కార్యక్రమానికి అంతరాయం కలిగించకుండా మీరు మీ స్థానాలలో కూర్చున్నట్లయితే కార్యక్రమం విజయవంతం అవుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించి మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఒక చిన్న అనౌన్స్మెంటు, ఎవరిదో బ్లూటూత్ ఇయర్ బడ్స్ నేను ఎక్కడెక్కడో మర్చిపోయారు. ఎవరైనా కనుక మీది పోగొట్టుకున్నట్లయితే మీరు దీన్ని తీసుకోవచ్చు. మచ్చ అనురాధ గారు ఈ కార్యక్రమ నిర్వహణ గురించి వారు సొంత పద్యాలను ఆలపిస్తారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం చూస్తున్నంతసేపు వేదిక మీద అవధాని గారు ప్రశాంతంగా కూర్చొని అవధానం చేస్తుంటే దీని వెనకాల ఉన్నటువంటి సేన ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుచున్నాను. ఎందుకంటే ఎవరైనా రాణించాలంటే ఎంతోమంది సహకారం కావాలి. అలాంటి సహకారాన్ని అందించిన వారి కొనియాడుతూ నేను పద్యాన్ని రాశాను. కంద పద్యం. ప్రాంతీయుల గొప్పతనము ప్రాంతము వారెరిగి మిన్న రంజిల జేయన్. ప్రాంతీయుల గొప్పతనము ప్రాంతము వారెరిగి మిన్న రంజిల జేయన్. ప్రాంతీయులైక్యతయే ప్రాంతమునకు పేరు తెచ్చి పట్టము గట్టున్. ప్రాంతమునకు పేరు తెచ్చి పట్టము గట్టున్. మరొక పద్యం. జ్ఞానుల గుర్తించుట విజ్ఞానము కావలను మిన్న జగతిని చూడన్. జ్ఞానుల గుర్తించుట మిన్న విజ్ఞానము కావలను మిన్న
జ్ఞానము కావలను మిన్న జగతిని చూడన్ జ్ఞానులెరుగా ప్రజ్ఞా పరిపూర్ణులుగా నిలుచు జ్ఞానము తోడన్ వారందరికీ కూడా ఈ సేనందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. చాలా చాలా కృతజ్ఞతలు అవధాని తరఫున కూడా నేను. థ్యాంక్ యూ సార్, నాకు ఇలాంటి అవకాశం. కవి సమ్మేళనాలు ప్రతి ఆదివారం రాత్రి మేము ఇక్కడ చేస్తున్నాం. అది 98వ అయింది. దానికి నేను చైర్మన్ను, ఆయన వైస్ చైర్మన్. ఆ విషయం అన్న చెప్తామా? చెప్తాను. ఒక్క నిమిషం. ఓడి టీచర్స్ ఆన్ డ్యూటీలో విచ్చేసినటువంటి వారు ఎవరైనా కూడా తప్పనిసరి మార్నింగ్ ఎఫ్ఆర్ఎస్లో హాజరేసుకోండి. తర్వాత ఈవినింగ్ కూడా వెళ్ళేటప్పుడు హాజరేసుకోండి తప్పనిసరి. ఓకే, నిన్న పడకపోయినా నిన్న ఆదివారము, నిన్న పడితే బాగుంటుంది. కాకుంటే సిసిఎల్ కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అదే ఓకే, నిన్న సిసిఎల్ తీసుకోవచ్చండి. ఈరోజుది రేపటిది ఓడి సౌకర్యం ఉంది. మీరు చిన్న అనౌన్స్మెంట్ ప్రకటన చేస్తారు. సాహితీ ప్రియులందరికీ నమస్సుమాంజలులు. ఇక్కడ తెలంగాణ భట్రాజు సంఘం కవులంతా ప్రతి ఆదివారం రాత్రి 8:30 నుంచి 11 గంటల వరకు కవి సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. పోయిన క్రోధినామ సంవత్సరం నుండి నేటి వరకు 98 కవి సమ్మేళనాలను ప్రతి ఆదివారం రాత్రి నిర్వహిస్తూ కవి సమ్మేళన కార్యక్రమం రవీంద్ర భారతిలో మార్చి 9 నాడు జరపడానికి మేము నిశ్చయించుకున్నాం. 25 కవి సమ్మేళనాలు చేసి రజతోత్సవాన్ని యాదగిరి గుట్టలో చేసుకున్నాం. తర్వాత 50 కవి సమ్మేళనాలు నిర్వహించి, ఇవన్నీ జూమ్లోనే 50 కవి సమ్మేళనాలు నిర్వహించి మేము రవీంద్ర భారతిలో స్వర్ణోత్సవాన్ని నిర్వహించాం. ఆ తర్వాత 75 వజ్రోత్సవ కార్యక్రమాన్ని మళ్ళీ మేము భట్రాజు సంఘం ఇంజాపూర్ హైదరాబాదులో నిర్వహించాం. ఇప్పుడు మార్చి 9 నాడు 100వ కవి సమ్మేళనాన్ని మేము హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహిస్తున్నాం. మీ కరతాళ ధ్వనుల మధ్య మీరు మమ్మల్ని అభినందించాలి. దానికి రమేశ్వరరాజు గారు వైస్ చైర్మన్, నేను జయవీర్ రాజు చైర్మన్గా దాన్ని నిర్వర్తిస్తున్నాం. మరి మీ అందరూ మాకు సాహితీ ఆశీస్సులను అందజేయవలసిందిగా ప్రార్థిస్తున్నా. ధన్యవాదములు సార్. మీ సేవకు, మీ ప్రయత్నానికి రామ్దాస్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారు చక్కని పద్యాలాపన చేస్తారు. సభకు నమస్కారం సార్. నా పేరు రామ్దాస్, రిటైర్డ్ హెడ్ మాస్టర్ పర్కాల్. మేము ఇప్పుడు ఒకటి చక్కటి హలో పాడుతున్నాను, గమనంతో పాడుతాను. మొదలు వర్ణన దమయంతి, దమయంతిని వర్ణించుడు కవి. నేను డ్రామా ఇష్టం, నాకు డ్రామాలలో చాలా ఇష్టం. నేను ఒక 1000 పద్యాలు నోటికి పాడతాను, కానీ ఇప్పుడు మీ కొరకు, మీరు కవులు కాబట్టి దమయంతి వర్ణన, దమయంతిని ఒక స్త్రీని చక్కగా వర్ణించుడు నాకు బాగా ఇష్టమైన పద్యం అది. అయితే మీరు క్షమించాలి, మీరు ఏమనుకోవద్దు, ఇది పుస్తకంలో ఉన్నది, నేను కొత్తగా రాసింది ఏం కాదు. దమయంతిని వర్ణిస్తానండి, మీరు కవులు వినాలి. మీరు అది చాలా కఠినంగా ఉంటుంది. అమ్మాయిని వర్ణిస్తాడు. బిబ్బోకవతి వేణి బెదరింతు షట్పద, బిబ్బోకవతి వేణి బెదరింతు షట్పద, సమతి నిఘనలీల సలిల దమల, విమలోజ్వలాంగన విమల నేత్రయుగంబు తలపించు జల జలలుగాలి,
కంబు కంధరిగన కఠిన కుటంబులు నిందించు అద్రుల గంధకముల చపల మృగక్షణ చపల మృగక్షణ చక్కని తనులతో చపల మృగక్షణ చక్కని తనులతో నిరసించు రుక్మ మంజరుల తటిని గణజ జాంబూర శ్రాద్ధ పంకమున నీర రుహసకుని సానద్రిప్పిన బహురజంబు సూరధి మెదిల్చి పదనుకై సుధను కలిపి చేసేవారు చేసే కామోలు ఆ నలువ ఈ చలువ సొగసు నెల్లుట్ల మాధవి శ్రీనివాసరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వారు అవధానం గురించి ఒక 2 పద్యాలు ఆలపిస్తారు. సభా సరస్వతులకు నమస్సులు. ఇక్కడికి వచ్చిన తర్వాత అవధాని గారు విప్పుతున్న చిక్కుముడలన్నింటినీ చూసి నాకు తోచిన నేను రాయగలిగిన స్థాయిలో ఒక 2 చిన్న పద్యాలను రాశాను. అది నా స్పందన. శ్రీకరముగా వచ్చే శ్రీరామయవధాని ప్రశ్నలడుగు మనుచు ప్రతినబూని శారదాంబ మాత సంతసించునటుల పద్య సుమములొసగే ప్రాశ్నికులకు అందరడుగు ప్రశ్నలలవోకగా విప్పి వినయ సంపదలను పేర్చుకొనిరి. పాలు పంచుకొనిన ప్రాజ్ఞులందరూ చేరి అబ్బురముగా జూచెనతని వంక. ధన్యవాదములండి ఈ అవకాశం ఇచ్చిన కాకతీయ కళావేదికకి. ధన్యవాదములు మేడం. అలతి పదవులతోని చక్కని అభినందన తెలియజేశారు. ధన్యవాదములు. ఇప్పుడు గడ్డం లక్ష్మయ్య గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కాకతీయ విశ్వవిద్యాలయ స్వర్ణోత్సవ సౌరంభం, శృంగేరి శంకరమఠం, అవధాన విద్యా వికాస పరిషత్, కాకతీయ పద్య కవితా వేదిక, ఈ వేదికల పుణ్యమాని ఇంతమంది సరస్వతి పుత్రులను ప్రత్యక్షంగా చూసేటువంటి భాగ్యం కలుగుతుంది. అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ అమ్మవారి నేను రాసినటువంటి ఒక 2-3 పద్యాలు అమ్మవారివి. ప్రణతులు వేదవాన్మయికి, ప్రణతులు వేదవాన్మయికి భవ్య మృడాని జయంతి శక్తికి ప్రణతి పయస్విని ద్రుహిణి వాసరవాణి విదాతకాంతకున్ ప్రణతి మధోత్కట స్వర విభాసిని విద్య కళా మనస్మికిన్ ప్రణతి
బృహద్విశేషచరి భారతి నీవే మహాసరస్వతి. శ్రీకరభూషితాంగ్రి సరసీరుహవాసిని గౌతమీ తటిన్ ప్రాకట సత్కవిత్వమున భాసిలు సుందర హంసయాన విద్యాకల భాషిని స్వరసుధార సవాన్మయమో పలము వాణీ వాణీ కరుణా కటాక్షమును నియము సంగు మహాసరస్వతి. అమ్మ శుభములిమ్మన సుహాసితయైన విధాతకాంత భాగ్యము అపార శక్తి విజయము యశస్సు విశేష సద్గుణం ఇమ్మహిలోన నిమ్ము సుఖవేషునిగన్ కృతి చేసి వ్రాయున కమ్మని వాక్కులన్ మలచి గానమునర్తు మహాసరస్వతి. కలగమరాల వాహనము ఇంత పెద్దవాళ్ళ మధ్య కూర్చో పాడుతుంటే ఆలపిస్తుంటే కొద్దిగా. కలగమరాల వాహనము కచ్చపి హస్తమునందు భేదముల్ తల తల కాంతులీను శుభదంతి చతుర్భుజ పద్మలాంఛన గలమున మంజురాగములు కావ్యములన్ కలమందు చేర్చు సత్కల రసవాహిని సుతుని గలమున మంజురాగములు కావ్యములన్ కలమందు చేర్చు సత్కల రసవాహిని సుతుని గావగరం మహాసరస్వతి. గావగరం మహాసరస్వతి. అందరికీ నమస్సమాంజలులతో ధన్యవాదాలు. ధన్యవాదములు సార్. అమ్మవారిని చక్కని గాత్రంతో స్తుతించారు. ధన్యవాదములు మీకు. ఇప్పుడు వెలుగు ప్రభాకర్ గారు వారిని వేదిక మీదకి విచ్చేసి పద్య ఆలాపన చేయవలసిందిగా కోరుచున్నాము. అయ్యా, ఆఖరి స్పీకర్కు అవకాశం తక్కువ ఉంటుంది. సందర్భము సరస్వతి కదా, మరి సరస్వతి పుత్రులే ఉన్నారు, సరస్వతి మూర్తులు ఉన్నారు. కాబట్టి నేను సరస్వతికి సంబంధించిన పాటే పాడాలి. ఇది మాడుగుల నాగపని శర్మ గారు ఇక్కడ వరంగల్లో అవధానం చేసే ముందు భయభ్రాంతుడై సరస్వతి అమ్మను వేడుకున్నాడు. మనం కూడా అందరం వేడుకుందాం. అమ్మను నమ్ముకుంటిని, అమ్మను నమ్ముకుంటిని, అహమ్ము ఇహమ్ము మానిపూనికన్ అమ్మల గన్న ఎట్టి ముగురమ్మల మూల పుటమ్ముల సుగీతమ్ముల సత్కవిత్వముల ధారలు ధారతను గుపాలుగా గొమ్మని పోసిన ఎట్టి రసగూన వితీర్ణ సువర్ణ వర్ణమౌ మా అమ్మను నమ్ముకుంటి ఈ మహనీయ భారములను మోయగలేనటంచు కంఠమున కచ్చపి నిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యాజమ్మున సుస్వరావలిన్ నిశిక్తము చేసిన ఎట్టిదైన మా అమ్మను నమ్ముకుంటి సమ్మిళితార్థ భావ మనసా వచసా శిరస పదే పదే రమ్మని చేరబిలిచి శిరమ్మురమ్మున చేర్చున ఎట్టిదైన మా అమ్మను నమ్ముకుంటి అమ్మను అమ్మనటంచు హృదయమ్మిన పమ్మిన సత్యదీక్షతో సొమ్ములు కిమ్ములుంగొనక సొత్తి శరీరము వాయకుండా
ఏ సమ్మెట వేటులంబడగా సద్గతి శ్రీహరి భక్తి తత్వరాజ్యం పునరాజరాజు అయి తుషార పటీల మరాల కీర్తి అయి కొమ్ముల కొమ్ము గిత్తలను కోలను బట్టి పొలాల సౌరులో దుమ్ములు ధూళి పూసుకొని దుక్కిట దున్నుడ చేజనించు లే చెమ్మట దారలే కవన చిత్రణ మందున సారధారలంచు అమ్ముని ముఖ్య సన్నిపుడు అహంకృతి దూరుడు అర్ధచిత్రుడవు బమ్మెరపోతరాజు కవి భాగవతం జగత్శుభార్థమై కమ్మిన కారు చీకటుల కాలమునందున మానవాళికి చిమ్మిన లేత వెన్నెలల సీతమయూకును రేఖవోలే ఏ అమ్మను నమ్మి చేసే అనయమ్ము ప్రియమ్మునయమ్ము మీర ఆ అమ్మను నమ్ముకొంటిని మహాజనులార గ్రహింపుడి సభన్. ధన్యవాదాలు. చక్కని గాత్రం సార్. అందరూ అమ్మను నమ్ముకున్నటువంటి వారే ఇక్కడికి విచ్చేసి నారు. కాబట్టి ఆ అమ్మను నమ్ముకున్నటువంటి వారందరూ కూడా మరొకసారి మీ ఆలాపనతోని చక్కని ఉత్ప్రేరణ ఉత్సాహాన్ని కలిగింపజేసినందుకు ధన్యవాదములు. ఇప్పుడు ఉమాదేవి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. సభకు నమస్కారం. నా పేరు అడ్డగూడి ఉమాదేవి, తెలుగు అధ్యాపకురాలిని. మొన్ననే జరిగినటువంటి మాతృభాషను పురస్కరించుకొని మన భాష అయినటువంటి తెలుగు గురించి శ్రీవాసముల సోకు శ్రీఖండముల తావి శ్రీఘనమ్ము చెవులు శ్రీయ తెలుగు చిగురుటాకులదిని చిట్టముగ పికము మధురగానము చేయు మాట తెలుగు రాతి కంబములందు రవణములగ నింపు రవములు పలికించు రచన తెలుగు ప్రాక్తనమైనను ప్రాభవము దశలన్ పరిడవిల్లుచునున్న భాష తెలుగు శుక్తిమనిగ వెలుగు శుద్ధ భాష తెలుగు సూడిగమ్ములసడి సొగసు తెలుగు శిష్టుల పండించు సేవ్య సీమ తెలుగు శృతులతో విలసిల్లు శృతము తెలుగు శత్రుమూక ధృంచు శతకోటియ తెలుగు సరిగమలులికించు జరులు తెలుగు తూగుటుయ్యలందు తొడగు మాట తెలుగు బతుకు పథము తీర్చు భవిత తెలుగు బతుకు పథము తీర్చు భవిత తెలుగు. ఒకటి సరస్వతీదేవికి సంబంధించినటువంటిది అశ్వత్థాటి వృత్తంలో వాణి కదంబ విపిరాణి మదంబ అలివేణి మరాల గమన బోనీగ నీకు పదబాణి రచింపనొక పాని శిరంబు నిడుమా శ్రేణీగ శబ్దముల రాణి శశికిరణ పాని సితాబ్జవదన వీణారవంబు విననేని పదంబుగన వాణీవరంబు నిడుమా వాణీవరంబు నిడుమా. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం. గంగరాజు శ్రీనివాసరావు గారు వారి యొక్క స్పందనను వారి పద్య రూపంలో. నమస్కారం అండి. వీరు అవధాని గారి యొక్క బంధువు. వారిపై ఉన్నటువంటి ప్రేమతో ఇక్కడికి విచ్చేశారు. వారి యొక్క స్పందనను తెలియపరచవలసిందిగా కూర్చున్నాం. సభకు నమస్కారం. నా పేరు గంగరాజు శ్రీనివాసరావు. నేను రిటైర్డ్ హై స్కూల్ హెడ్ మాస్టర్ని, జనగామ. అవధాన ప్రక్రియ మరో రోజు మిగిలి ఉన్నా కూడా అవధాని గారి పాండిత్యం, పటుత్వం చూస్తుంటే అది నిర్విఘ్నంగా కొనసాగుతుంది, విజయవంతం అవుతుంది. ఇందులో సందేహం ఏమీ లేదు. అది మరీ ముఖ్యంగా ప్రాశ్నికులు వారు పూర్తిగా
సంతృప్తులయ్యేటువంటి విధంగా వారి సమస్య పూర్ణాలు ఉన్నాయి. అది మనం అభిలషించాల్సినటువంటి విషయం. సో ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఒక పద్యం. వరమిడే శారదాంబ వరమిడే శారదాంబ మిము వాసిని గాంచవధానమూర్తిగా వరమిడే శారదాంబ మిము వాసిని గాంచవధానమూర్తిగా స్థిరముగా నిల్చి చిత్తమున శ్రేయము గూర్చుచు సాగ జన్నమున్ స్థిరముగా నిల్చి చిత్తమున శ్రేయము గూర్చుచు సాగ జన్నమున్. ఇది మహాయజ్ఞం. నిజంగా అమ్మవారు వారి మనస్సులో స్థిరంగా ఉంటే తప్ప ఇది నిర్విఘ్నంగా కొనసాగదు. తరగని భావనాగరిమ ధన్యుని చేసే శతావధానిగా తరగని భావనాగరిమ ధన్యుని చేసే శతావధానిగా చిరయశమందు మీ భువిని చేపురి వంశకులైక భూషణ చిరయశమందు మీ భువిని చేపురి వంశకులైక విభూషణ. ధన్యవాదములు సార్ మీ స్పందనకు. ఇప్పుడు రాజన్న సిరిసిల్ల నుంచి విచ్చేసినటువంటి పొర్ల వేణుగోపాలరావు గారు వీరు సమస్యలు ఇచ్చారు. వారి సమస్యను వారు ఏ విధంగా పూరించారో వారు వివరిస్తారు. ధన్యవాదాలు సార్. అందరికీ నమస్కారం. నా పేరు పొర్ల వేణుగోపాలరావు, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట. అందరికన్నా చిన్నవాడిని, ఇదే మొదటిసారి పాల్గొనడం. వాస్తవంగా అవధానంలో పాల్గొనడానికి జాతి పద్యాలు కానీ వృత్త పద్యాలు కానీ అని చెప్పి రెండు అనుకొని రాయడం జరిగింది. గురువుగారంటే నాకు ఎంతో గౌరవం, అభిమానం. వారి దాంట్లో అక్కెర కరుణాసాగర్ గారు చేర్చడం జరిగింది. వాస్తవంగా ఇద్దామనుకున్నది ఒకటి కందపద్యం అనుకున్నాం. ఇద్దామనుకున్న సమస్య ముండా నిన్ను పెండ్లి ఆడి ముద్దులనిత్తున్. వాస్తవంగా అంటే ఇది సబబు కాదని నేను విరమించుకున్నాను. దీనిని రామాయణార్థంలోని భారతార్థంలోని కూడా నింపమని వారిని అడుగుదామనుకున్నా. నా పూర్ణ దండకమున తిరిగడియా భండన భీముండు జనని వైదేహిపతిన్ చెండుచు శూర్పణకనే రాముండా నిన్ను పెండ్లి ఆడి ముద్దులనిత్తున్. చెండుచు శూర్పణకనే అనే అదే అందుకనే కొద్దిగా నేను దీన్ని వెనక్కి పెట్టడం జరిగింది. రెండవది ఇదే భారతార్థంలో పాండవ వనవాసంపున భండన భీముని హిడింబి వలచి వరించెన్ మెండుగ ప్రేమగా ఎన భీముండా నేను పెండ్లియాడి ముద్దులనిత్తున్. ఈ విధంగా రెండు చేద్దామని అనుకున్నా. కానీ జాతి పద్యాల కంటే వృత్తపద్యాలు అందరూ ఇవ్వడం చూసి నేను కూడా వృత్తపద్యాన్ని తీసుకోవడం జరిగింది. స్తవమును మెచ్చువారలను చక్కగా తిట్టిన సంతసంబగును. ఈ చక్కగా తిట్టడం అంటే అర్థం సద్విమర్శ అనే కోణంలో తీసుకున్నాం సార్. అవనిన నెల్ల జీవులకు నబ్బిన లక్షణముల్ గణింపగా దివసము దాటిపోవు పలు తీరుల లోకుల పక్షపాతముల్ నెవరికి నుండు నంచు స్థితిని ఎప్పుడు తుల్యత నుంచు స్థాయి వాస్తవమును మెచ్చువారలకు చక్కగా తిట్టిన సంతసంబులకు. వాస్తవాన్ని మెచ్చువారలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమతా స్థితిలో పొగడ్తలు విమర్శలు సమానంగా తీసుకుంటారు అనే ఉద్దేశంతో అడగడం జరిగింది. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదం సార్. తర్వాత భాగాన్ని కొనసాగింప చేయవలసిందిగా సంచాలకుల వారిని కోరుచున్నాము. రెండవ సెషన్కు స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఇప్పుడు దత్తపది అంశానికి సంబంధించినటువంటి పద్యాలు పూరించడం జరుగుతుంది.
ఈ సెషన్కు అధ్యక్షులుగా